ఎందుకంటే మంచి టాపిక్ ఇది ఇవాళ యాక్చువల్‌గా. ఆహ్, కనీవినీ ఎరుగని స్థాయిలో 12 ఏళ్ళకి ఒకసారి వచ్చే గురుదశ ఇప్పుడు రావడం. నాకు ఇంకొక అద్భుతం ఏంటంటే ఫ్రెండ్స్, ఏ గురువుగారు గూడా ఇలా ముహూర్తం చూసుకొని ఇంటర్వ్యూ జేయరు. ఈ ఒక్క గురువుగారు మాత్రమే ప్రతిసారి అద్భుతమైన ముహూర్తంలోనే ఇంటర్వ్యూ జేస్తాం మేము. సో, ఇవాళ మీరు చాలా పర్టిక్యులర్‌గా ఈ ముహూర్తానికే అని మనం ఎప్పటినుంచో అనుకుంటున్నాం. ఏంటి ముహూర్త బలం అసలు? చెప్తాను. ముందుగా మీకు ముహూర్తం గురించి చెప్పేటప్పుడు, నమో వెంకటేశాయ, కలియుగ దైవమైన ఆ ఏడుకొండల వాడిని ఒకసారి స్మరించుకొని, ఒక కీర్తనతో మొదలు పెట్టుకుందాం మనం. స్వామివారి ఆశీస్సుల్ని నిండుగా, మెండుగా, దండిగా తీసుకొని ఈ ఇంటర్వ్యూని మనం స్టార్ట్ చేద్దాం. ఎప్పుడూ అందరికీ తెలిసిన కీర్తనే అయినప్పటికీ, నారాయణ 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 నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నారాయణ పై పై ముందట భవజలది దాపు వెనుక చింతా జలది పై పై ముందట భవజలది దాపు వెనుక చింతా జలది చాపలము నడుమ సంసార జలది తేపయేది ఇవి తెగనీదుటకు నారాయణాని నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నారాయణ నమో వెంకటేశాయ. ఒక్క క్షణం మన స్టూడియోని తిరుమలగా మార్చేశారు. దీని అర్థం కూడా వివరిస్తే మేము ఇంకెంత సంతోషపడతాం. ఇప్పుడు మనకి ఈ కలియుగానికి అధిదైవం వెంకటరమణుడు. కాబట్టి నారాయణ నీ నామమే గతి, మా కోరికలన్నీ నెరవేరాలంటే కేవలం నామమాత్రం చేత నామస్మరణ చేయడం ద్వారా నీ కోరికలను నేను నెరవేరుస్తున్నాను అని ప్రతిజ్ఞ చేసి అక్కడ ఉన్నాడు ఆయన మనకి. ఓకే, ధర్మబద్ధమైన కోరికలను ఏనాడైనా సరే నువ్వు కోరితే నేను నెరవేర్చడానికే ఇక్కడ ఉన్నాను. నీ జన్మజాతకంలో ఎంతటి ఇబ్బందికరమైన దోషాలు ఉన్నా, గ్రహస్థితులు నడుస్తున్నా సరే వాటన్నిటినీ కూడా నేను పక్కన పెట్టి నా యందు మనసు పెట్టి నన్ను అడిగినప్పుడు ధర్మబద్ధమైన కోరికలను ప్రతి ఒక్కదాన్ని నేను నెరవేరుస్తాను అని మాటిచ్చి ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు. కాబట్టి మనకి సంసారం అనే బంధనాలు ఎన్నో మన ముందున్నాయి. ఓకే, అంతే చాపల్యం కూడా మనం లోపల దాచుకొని మనం తప్పులు ఎన్నో చేస్తూ ఉంటాం. కానీ మనిషి జన్మ తీసుకున్న తర్వాత తప్పదు 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 ఇంద్రియాలకు లోబడి వాడు బ్రతుకుతూనే ఉంటాడు. కాబట్టి మనం భవబంధాలతోటి, చిత్త చాపల్యంతో అనేక రకాలుగా బంధనాల్లో మనం ఇరుక్కుని ఉన్నాం. ఈ ఎవరికి చెప్పాలి మనం? ఆ ఏడుకొండల వాడికే చెప్పాలి. ఎందుకంటే ఆయనకే ఈ కలియుగానికి అధిదైవం ఆయన. అట్లా ప్రతినిత్యము కూడా స్మరణ చేయండి. స్మరణ చేసినందువలన మన యొక్క పాపకర్మలు నశిస్తున్నవి, ప్రారబ్ధపు కర్మలు ఫలితాలను ఇవ్వడం ఆపుతున్నవి. ఒకసారి ప్రారంధం రికార్డ్ అయిన తర్వాత అది ఆగదంత తేలిగ్గా, అది వచ్చి జరిగిపోవాల్సిందే. కానీ నిరంతరం స్వామివారి యొక్క నామస్మరణ వాటన్నిటినీ కూడా ఆపి నిన్ను రక్షించేదానికి చాలా మంచి అవకాశం కలుగుతుంది. అందుకే నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు నెరవేరుటకు అని అంటాం. కాబట్టి ఇలా మంచి కీర్తనతో ఇవాళ మనం మొదలు పెట్టుకున్నాం. సంతోషం. అవును.
సంతోషం నాకు కూడా. రైట్. మీరు ఈ ముహూర్తం గురించి అడిగారు కదా, ఎందుకు మీరు మాత్రమే ఇలా ముహూర్తాల్లో చేస్తారని. అవును. ఇప్పుడు ఎవరెవరి ఇష్టానుసారంగా వాళ్ళు కొన్ని కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటారు. మనకి కొంత శాస్త్రం తెలుసు. కాబట్టి తెలిసినప్పుడు ఇది మంచి విషయము, ఈ టైంలో చేస్తే బాగుంటుంది అన్న విషయాన్ని మనం ఎందుకు వదులుకోవాలి? కరెక్ట్. వదులుకోకుండా ఏదైతే ముహూర్త బలం మనం నిర్ణయించుకొని చేస్తామో ఆ ముహూర్తానికి ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు మనం ఇద్దరం చేస్తున్న ఇంటర్వ్యూ ఇంకొక 16 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళా వినగలరు, ఇంకొక 20 సంవత్సరాల తర్వాత కూడా వినగలరు. ఇట్లా దీనికి ఒక యోగం ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం కూర్చున్న లగ్నం ఏమిటంటే తులా లగ్నంలో కూర్చున్నాం, లగ్నంలో చంద్రుడు ఉండంగా కూర్చున్నాం. చంద్రుడు ఏమయ్యాడు? దశమాధిపతి అయ్యాడు, వృత్తి స్థానాధిపతి అయి లగ్నంలో ఉన్నాడు. ఓకే, ఈ వృత్తి స్థానంలో పరమ ఉచ్చ పొందిన గురువు ఉన్నాడు. గురువు అంశ మహాపురుష యోగంతో గురువు ఉన్నాడు. కాబట్టి ఏంటంటే విశాఖ నక్షత్రంలో 3వ పాదంలో మనం దీన్ని చేస్తున్నాం. అంటే విశాఖ నక్షత్రం 3వ పాదం గురు మహర్దశ ప్రారంభమవుతుంది. దీనికి విశేషం ఏమిటంటే ఈ గురు మహర్దశ ప్రారంభమైనప్పుడు 2034 వరకు కూడా గురు మహర్దశే నడుస్తుంది ఇక్కడి నుంచి కూడా. కాబట్టి ఉచ్చ స్థానంలో ఉండంగా గ్రహస్థితి మనం ఎప్పుడైతే లగ్నం పెట్టుకుంటున్నామో దాని యొక్క పవర్ ఒక 10 సంవత్సరాల పాటు చాలా బాగా గొప్పగా యోగిస్తుంది. అందుకనే నేను ముహూర్త నిర్ణయం చేస్తాను. కాబట్టి ఏదైనా షాపులైనా జననమైనా ఎందుకు ముహూర్తాలంటే మన జన్మజాతకంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఇలాంటి ముహూర్తాలు మనకి బలాన్ని కల్పిస్తున్నవి. ఓకే. ఇక అసలైనది కర్కాటక రాశిలోకి గురువు ఉచ్చస్థితి పొందారు, ఇప్పుడు హంసయోగం నడుస్తుంది అన్న మాట విన్నాను నేను. ఏంటి గురుగారు ఇది? మనకి 12 సంవత్సరాలకు ఒకసారి గురువు కర్కాటక రాశిలోకి వస్తాడు. అంటే సంవత్సరానికి ఒక రాశిలోకి మారుతూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు మనం కర్కాటక రాశి నుంచి లెక్క పెట్టుకుంటే జూన్ 3వ తారీఖున మనకు వచ్చాడు. మళ్ళా నెక్స్ట్ జూన్ వరకు కూడా అతను అక్కడే ఉంటాడు కర్కాటక రాశిలో. అతిచారం కింద అక్టోబర్ 30 నుండి జనవరి 29 వరకు సింహరాశిలోకి వెళ్తాడు. వెళ్ళినప్పటికి కూడా మళ్ళీ రివర్స్ వస్తాడు. కానీ ఈ పరిణామం ఏమిటంటే 12 సంవత్సరాలకు ఒకసారి ఉచ్చ పొందినప్పుడు కొన్ని కొన్ని లగ్నాలకు విశేషమైన రాజయోగాన్ని కల్పిస్తాడు. ఓకే. అందుకని ఏంటంటే ఈ సమయాల్లో ఎవరైనా సరే పిల్లలకు సిజేరియన్స్ పెట్టించుకున్నా, ఓకే, ప్రతి వాళ్ళు అంటారు సిజేరియన్ పెట్టించుకుని ముహూర్తం చేయించకూడదు, ముహూర్తం పెట్టించుకొని చేయించకూడదు అంటారు. అది తప్పు, నా ఉద్దేశంలో తప్పు. ఎందుకనగా ఒకప్పుడు రాజులు పిల్లలు రాజులే అయ్యేవాళ్ళు. ఎందుకు అయ్యేవాళ్ళు? ఎలా అయ్యేవాళ్ళు? ద్రష్టలు ఉండేవాళ్ళు వాళ్ళ యొక్క సభలో. కాబట్టి ఏది మంచి ముహూర్తం, ఎప్పుడు జన్మించాలని వాళ్ళు నిర్ణయం చేశారు. కాబట్టే అద్భుతమైన పిల్లలు కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని యుగాల పాటు రాజుల పిల్లలు రాజులుగానే వృద్ధిలోకి వచ్చాడు.